అధ్యక్షులు కామ్రేడ్ నేతాజీ, వేదిక మీద ఉన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణరావు గారు, మాజీ గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి రామారావు గారు, మిగతా కామ్రేడ్స్, మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు 1917లో రష్యాలో అక్టోబర్ మాసంలో జరిగిన విప్లవ దినోత్సవాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఆ రోజు సోషలిజం రష్యాలో జయప్రదం అయింది. మొట్టమొదటిసారి పెట్టుబడిదారు విధానంలో ఒక గండి కొట్టింది రష్యా దేశంలో. అప్పటి నుంచి సోషలిజం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు సోషలిజం వైపుకి ప్రయాణం చేయడానికి అది ఒక మార్గం చూపింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఇంకా మరిన్ని దేశాలు పెట్టుబడిదారు విధానాన్ని, భూస్వామ్య విధానాన్ని దెబ్బగొట్టి సోషలిజం వైపు ప్రయాణించింది. మనకందరూ తెలుసు, 1949లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. 1975కి వచ్చేసరికి 1949లోనే వియత్నాం ఉత్తర ప్రాంతంలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన, దక్షిణ ప్రాంతం 1975కి కానీ రాలేదు. 75 నాటికి మొత్తం పూర్తిగా వియత్నాం సోషలిస్ట్ దేశం అయింది. 1959లో క్యూబాలో సోషలిస్టు ప్రభుత్వం, ఆ రోజు ఫైడల్ కాస్ట్రో నాయకత్వాన, చే గువేరా నాయకత్వాన ఆ రోజు ఏర్పడింది. వియత్నాం విప్లవం అనుబంధంగానే లావోసు, కంబోడియా ఈ దేశాల్లో సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయి. మనకందరికీ తెలుసు, కొరియా, ఉత్తర కొరియాలో 1957లో ఉత్తర కొరియాలో కమ్యూనిస్టు నాయకత్వం సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఆ రకంగా క్రమేణా అక్టోబర్ విప్లవం యొక్క ఉత్తేజంతో క్రమక్రమేణా ప్రపంచవ్యాప్తంగా సోషలిజం విస్తరిస్తూ పెరుగుతూ అమెరికా ఆధిపత్యానికి, సామ్రాజ్యవాదానికి సవాల్ చేస్తూ ఎదురు నిలిచింది. అయితే ఎప్పుడు పెట్టుబడిదారులు తమ అధికారం కోల్పోతుంటే, తమ ఆస్తిపాస్తులు పోతూ ఉంటే కళ్ళప్పగిస్తూ చూడరు. ఏదో ఒక రకంగా ఈ సోషలిస్టు ఆశల్ని వమ్ము చేయాలి, సోషలిజం కోసం పోరాడే వాళ్ళని నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. చేసినవి కూడా అత్యంత ఘోరమైన ప్రయత్నాలు చేసినవి, మామూలు ప్రయత్నాలు కాదు. జయప్రదమైన విప్లవాల కాలంలో ఎంత దుర్మార్గాలు చేశారో పక్కన పెడితే, సోషలిజం వస్తుందనే భయంతో 1950 ప్రాంతంలో గ్రీక్ దేశంలో వేల మంది కమ్యూనిస్టులను ఓతకోసుకొసి అక్కడ విప్లవాన్ని అణిచివేసింది అమెరికా. మీకు అందరికీ తెలుసు, 1967లో ఇండోనేషియాలో ఒక్క సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్ని 10 లక్షల మంది సభ్యుల్ని ఓతకోసి ఆ రకంగా ఇండోనేషియాలో కమ్యూనిస్ట్ పార్టీని రాకుండా నాశనం చేసేదానికి పెట్టుబడిదారు విధానం ప్రయత్నం చేసింది. అక్కడ నాశనం కూడా చేసింది. ఇంతతో ఆగలేదు. మరి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విప్లవం వచ్చింది. ఆ విప్లవాన్ని నాశనం చేయడానికి అమెరికా పూనుకుంది. మొత్తం అక్కడ ఉండే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, 3 జనరల్ సెక్రటరీస్ని, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీని అమెరికా ఈ తాలిబాన్లను ప్రోత్సహించి, ఈ మతవాదులను ప్రోత్సహించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి, సిఐఏ వాళ్ళ అడ్రస్లు ఇచ్చి ఆ రకంగా కమ్యూనిస్టులందరినీ కోసారు. అది ఇప్పుడు మనకి ఇస్లామిక్ దేశంగా కనపడుతుంది. అది ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశం. అది అక్కడ ఈ ఇస్లామిస్టులను ప్రోత్సహించింది, మతం పేరుతోటి కమ్యూనిస్టులు నాశనం చేసింది ఆ రోజు అమెరికాయే. ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు మనం ఇరాక్ అని చెప్పుకుంటున్నాం. ఇరాక్ ఒక ముస్లిం దేశం అని చెప్పుకుంటున్నాం. ఈ ఇరాక్లో టుడే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఆ కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ సిఐఏ కుట్రబన్ని ఇదే సద్దాం హుస్సేన్ ఉపయోగించుకొని అతనికి ఆయుధాలు ఇచ్చి, అతను ప్రోత్సహించి
అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని మొత్తాన్ని సర్వనాశనం చేశాడు, హత్యలు చేశారు. అదే సద్దాం హుసేన్ తర్వాత ఎదురు తిరిగాడు, అది వేరే కథ. ఇంతటితో ఆగలేదు. సిరియా ఇప్పుడు ఒక మతవాది ఈరోజు అధికారానికి వచ్చారు. ఈ సిరియాలో బలమైన కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, దాదాపు అధికారానికి వచ్చే పరిస్థితి ఉండేది. అక్కడ కూడా ఇటువంటి ఆల్ ఖైదా, ఐఎస్ఐస్ ఇటువంటి ముస్లిం మత్స్యాంతస పార్టీలను ప్రోత్సహించి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేశారు. ఇవన్నీ నేను అమెరికా బయట గురించి చెప్తున్నాను. అమెరికా లోపల సోషలిస్టులు బలంగా ఉండేది, కమ్యూనిస్టులు కూడా బలంగా ఉండేవాళ్ళు. 1950 ప్రాంతంలో మెక్కార్తీ అని చెప్పేసి ఒక మినిస్టర్ ఉండేవాడు. అతని పేరుతోటి అక్కడ ఉండే కమ్యూనిస్టులందరినీ అమెరికాలో కమ్యూనిస్టులు ఉండకూడదని చెప్పేసి వాళ్ళని వేటాడి వేధించి ఆ రకంగా కమ్యూనిస్టుని అమెరికాలో లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. మీకు అందరికీ తెలుసు, చార్లీ చాప్లిన్ సినిమాలు మీరు చూసుంటారు. ఆయన కమ్యూనిస్టు. ఆయన అమెరికాలో బ్రతకలేకుండా ఇంగ్లాండ్కి పారిపోయి అక్కడ బతకాల్సిన పరిస్థితి సృష్టించారు. అలాగే అనేక మంది శాస్త్రవేత్తలు ఆ రోజు కమ్యూనిస్టులుగా ఉండేవాళ్ళు, వాళ్ళని కూడా ఆ రకంగా వేధింపులు చేశారు. అనేక మంది సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, రచయితలు వాళ్ళందరూ కమ్యూనిస్టులు, వామపక్షవాదులుగా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ వేటాడి వేధించి కేసులు పెట్టి ఆ రకంగా చేశారు. నేను ఎంత చెప్తున్నానంటే సోషలిజం ఏదో ఆషామాషిగా వచ్చిందని చెప్పి అనుకోవద్దు. అలాగే వచ్చిన దేశాల్లో ఎన్ని త్యాగాలు చేశారో అంతకన్నా ఎక్కువగా సోషలిజాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటే అనేక దేశాల్లో రాకుండా అమెరికా మొత్తం రక్తపాతం చేసి హత్యాకాండ చేసి లక్షల మందిని చంపి ఆ రకంగా సోషలిజం రాకుండా చేశారు. అదే కనుక జరగకుండా ఉంటే ఈ పార్టీకి సోషలిజం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెంది ఉండేదని చెప్పేసి మనం గమనంలో పెట్టుకోవాలి. మనం అందరం ఆలోచించాల్సిన పెట్టుబడిదారి విధానానికి సోషలిజం అంటే అంత కోపం ఎందుకని, పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకం మంచిది కాదని చెప్పే కమ్యూనిస్టులు, సోషలిస్టులు, వామపక్షవాదులు అంటే అంత ద్వేషం ఎందుకని, వాళ్ళని అవసరమైతే చంపి నాశనం చేసి వాళ్ళని నామరూపాలలాగా చేయాలంత కోపం పెట్టుబడిదారు విధానానికి ఎందుకు అని చెప్పేసేది అసలు ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ పెత్తనం వద్ది, వాళ్ళ ఆస్తిపాస్తులు పోతాయి. సోషలిజం వస్తే పెట్టుబడిదారులు ఉండరు, సోషలిజం వస్తే భూస్వాములు ఉండరు, కష్టపడేవాడు ఉంటాడు. ఎంత కష్టపడితే అంత గౌరవం దక్కుద్ది. ఇతరులు సంపాదిస్తే, ఇతరులు ఉత్పత్తి చేస్తే, ఇతరులు కష్టపడి సంపద సృష్టిస్తే వాటిని కాలు మీద కాలేసుకొని సుఖంగా బతికేదానికి అవకాశం సోషలిజంలో ఉండదు. అందుకే ఈ సోమరిపోతులందరూ ఇతరుల కష్టం మీద బతకాలని అనుకున్న వాళ్ళందరూ కష్టపడటానికి సిద్ధం లేదు. అందుకనే సోషలిజం అంటే వాళ్ళకి ద్వేషం, సోషలిజం రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు పోయినాయి అంటే సోషలిజం వచ్చిన దేశాలను కూడా వదిలిపెట్టలేదు. సోషలిజం వచ్చిన దేశాలను కూడా ఏదో ఒక రకంగా అక్కడ కుట్ర చేసి కుతంత్రం చేసి వాటిని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఈ ప్రయత్నాలు మనకి చాలా గ్రంథాలు ఉన్నాయి, వాటన్నిటినీ ఎక్కల. కానీ ఈ ప్రయత్నాల ఫలితంగా రష్యాలో సోషలిజం వచ్చిన తర్వాత 71 సంవత్సరాల తర్వాత 1989లో రష్యాలో కూడా సోషలిజాన్ని దెబ్బతీశారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని ధ్వంసం చేసి అక్కడ పెట్టుబడిదారులను మళ్ళీ తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న పుటిన్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఒకప్పుడు కమ్యూనిస్టులే. వాళ్ళు కేజీబీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళని అంతకుముందు గోర్బచేవ్, ఎలిస్టిన్ ఇటువంటి వాళ్ళందరూ లోపర్చుకొని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని దెబ్బతీశారు. అయితే ఇప్పటికీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజం అంటే అభిమానం పోల, ఎప్పటికీ లెనిన్ సమాధి అక్కడనే ఉంటుంది. ఇప్పటికీ ఫ్యాసిజం మీద సాధించిన విజయాలు, కమ్యూనిస్టులు సాధించిన విజయాలు, స్టాలిన్ సాధించిన విజయాలను ఇప్పటికీ గౌరవిస్తుంటారు, ప్రదర్శన చేస్తుంటారు. ఆఖరికి ఎలిస్టిన్ కూడా ఆ ప్రదర్శనలో ఎర్రజెండా పట్టుకొని ఊరేగించాల్సిన పరిస్థితి ఇప్పటికీ అక్కడ ఉన్నది. అయినా ఇక్కడ సోషలిజం దెబ్బతింది. 1889లో ప్రపంచమంతా సోషలిజం విస్తరిస్తుంది, విజయం సాధిస్తుంది అనుకున్న తరుణంలో సోవియట్ యూనియన్లో సోషలిజం దెబ్బతిన్న తర్వాత ప్రపంచమంతా అందుట్లో వామపక్షవాదులు, సోషలిస్టు వాదులు చాలా నిరాశకు గురయ్యారు. నిరాశకు గురయ్యేవారు సహజం. మనం ఎంతో ఆశ పెట్టుకున్న సోషలిజం
సోషలిజం పుట్టిన గడ్డ మీద దెబ్బతింటే మనకు అందరికీ నిరాశ కలుగుద్ది. చాలామంది కమ్యూనిస్టులు అనుకునేవాళ్ళు ఆ నిరాశకి గురైపోయి కమ్యూనిస్ట్ పార్టీలను వదిలేశారు. చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్రజెండాను తీసేసి తెల్లజెండాలు పెట్టేసినాయి. కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పేరు మార్చుకొని కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నారు. అంటే ప్రజలు ఆ కొత్త పేరు మారిస్తే ఏమన్నా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి వస్తారేమో అని చెప్పేసి ఆశతోటి అంత నిరాశ వచ్చింది. కానీ అప్పుడే ఇంతకుముందు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఒక చరిత్రకారుడు ఇక పెట్టుబడిదారి విధానందే ప్రపంచం, ఇక శాశ్వతంగా పెట్టుబడిదారి విధానమే, అందుకని చరిత్ర ఆగిపోయింది, పెట్టుబడిదారి విధానంతో చరిత్ర ఆగిపోయింది అని చెప్పేసి ఆ పుక్కయామాయన ఆయన రాశాడు. ఆయనే ఈ మధ్య ఒక పుస్తకం రాశాడు, ఈ పెట్టుబడిదారి విధానానికి భవిష్యత్తు ఉందా అని ఒక పుస్తకం రాశాడు ఆయనే. మరి 89లో అటువంటి స్థితి నుంచి క్రమేణా ప్రపంచం కోలుకొని పెట్టుబడిదారి విధానం శాశ్వతం కాదు, పెట్టుబడిదారి విధానం శాశ్వతంగా ఉంటే ప్రజలు వాళ్ళ కష్టాలు తీరవు, మళ్ళీ సోషలిజం వస్తే తప్ప లాభం లేదనుకునే వాతావరణం మళ్ళీ క్రమక్రమేణా పెరగడం ప్రారంభించింది. ఆ పెరుగుదలలో అనేక అంచెలుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ఆ పరిణామంలో ఒక పరిణామం న్యూయార్క్ నగరంలో మేయర్గా మమదాని గారు కలవడం. మేయర్గా మమదాని గెలిస్తే అమెరికాలో సోషలిజం రాదు. కానీ ట్రంప్ గారికి అంత భయం ఎందుకంటే ఒక మున్సిపాలిటీలో ఒక మేయర్గా, ఒక కార్పొరేషన్లో ఒక మేయర్గా గెలిస్తే ఒక పెద్ద ప్రపంచానికే నేను రాజును అనుకోని చెప్పేసి అమెరికా అధ్యక్షుడికి ఆ మమదానిని చూస్తే అంత భయం ఎందుకని? మమతాని చూస్తే భయం కాదు, మమతాని చెప్తున్న సోషలిజాన్ని చూస్తే భయం. ఆ సోషలిజాన్ని ఈరోజు ప్రజలు మళ్ళీ మార్గం ఏంటి, కొత్త మార్గం ఏంటి అని ఆలోచన చేస్తున్నారు. అందుకనే ట్రంప్కి భయం. ట్రంప్కి ఎందుకు భయం అంటే ట్రంప్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ప్రపంచంలో పెట్టుబడిదారులకు ఒక ప్రతినిధి. ప్రపంచంలో పెట్టుబడిదారు విధానాన్ని ఎలా కాపాడాలి, పెట్టుబడిదారుల యొక్క ఆస్తిపాస్తులని లాభాలని వాటిని ఎలా కాపాడాలని చెప్పేసి అటువంటి శక్తులకు ఇప్పుడు ఈరోజు ప్రాతినిధ్యం ట్రంప్. వాళ్ళ భయాలన్నీ ఈరోజు ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడు. మీరు ఈ మధ్య అమెరికాలో ఒక సర్వే జరిగింది, యువకులందరినీ 30-40 సంవత్సరాల లోపల ఉన్న యువకులందరినీ ప్యూ అనే ఒక సంస్థ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో 160 మంది యువకులు మాకు సోషలిజం మంచిది, సోషలిజం కావాలని చెప్పేసి కోరుకునే పరిస్థితి వచ్చింది. అది అమెరికాలో, అది మన దేశం లాంటి దేశాల్లో కాదు, అమెరికాలో. ప్రపంచంలో పెట్టుబడిదారి విధానానికి అగ్రస్థానంలో ఉన్నది. ప్రపంచంలో పెట్టుబడిదారి విధానానికి రక్షణకి అది కంకణం కట్టుకొని ఉన్నది. ఎక్కడన్నా పెట్టుబడిదారి విధానానికి ప్రమాదం వస్తుందనుకుంటే అక్కడ సైన్యాన్ని పంపి దాని మీద దాడి చేసి అటువంటి నాయకుల్ని హత్య చేసి, చాలామంది నాయకుల్ని హత్య చేసింది. ఫైడల్ కాస్ట్రోని హత్య చేయడానికి 100 సార్లు ప్రయత్నం చేసింది. ఫైడల్ కాస్ట్రోని హత్య చేయడానికి అనేక మంది నాయకులను కూడా హత్య చేసింది. అటువంటి అమెరికా, ఆ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈరోజు మమదానిని, ఒక వ్యక్తిని, ఒక చిన్న వ్యక్తిని, ఒక మేయర్గా ఉన్న వ్యక్తిని అంత ఘాటుగా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన రేపు పని చేయకుండా కూడా చేయొచ్చు, ఆయనకి డబ్బులు ఇవ్వకుండా చేయొచ్చు. ఫెడరల్ గవర్నమెంట్కి పోలీసు ఉంటుంది, ఆ పోలీసుని పంపి ఆయనకి ఆటంకాలు కూడా పరచవచ్చు. ఆయన చెప్పిన వాగ్దానాలని అమలు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అయినా ఎందుకు ట్రంప్కి అంత భయం అంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇక్కడుండే కార్మికుల కోసం పనిచేస్తానని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. కార్మికుల కోసం పనిచేస్తాను, ఇక్కడికి వచ్చే వలస వచ్చిన అన్ని దేశాల ప్రజల కోసం నేను పనిచేస్తాను అని చెప్పాడు. ఆయన న్యూయార్క్ నగరంలో ఈ రవాణా వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల కోసం పనిచేస్తుంది, ఈ రవాణా వ్యవస్థని ప్రజల కోసం చేస్తానని చెప్పాడు. అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థ ధనవంతుల కోసం పనిచేస్తుంది, ఈ విద్యా వ్యవస్థనంతటిని మొత్తం మార్చివేసి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పాడు. ఇంకొక చివరి పాయింట్ కూడా చెప్పాడు, ఇక్కడ అమెరికాలో వైద్యం చేయించుకోవడం కష్టంగా ఉంది, మామూలు సామాన్యుడు రోగంతో చావాల్సింది తప్ప వైద్యం చేసుకొని బతికే అవకాశం లేకుండా పోయింది, కాబట్టి ఈ వైద్యాన్ని బాగు చేస్తానని చెప్పాడు. అందుకనే ఓట్లేశారు. ఇది ట్రంప్ చెప్తే ట్రంప్ కూడా వేస్తారు. ట్రంప్ ఎందుకు చెప్తాడు? ఇవన్నీ పెట్టుబడిదారులకి లాభం కలిగించే సాధనాలని అంటున్నాడు కాబట్టి అతను చెప్పడు. అది కారణం. ఈరోజు అమెరికాలోనే కాదు, ఐరోపాలో కూడా ఇదే పరిస్థితి.
ప్రపంచం అంతా ఇది కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మీరందరూ చూశారు, నిన్ననే ఎలక్షన్ జరిగిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు అఖండ విజయం సాధించిన ఏబీ మీద. అలాగే నిన్నే పుదుచ్చేరి యూనివర్సిటీలో ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ మళ్ళీ వామపక్ష విద్యార్థులు ఎన్నికయ్యారు. మన దేశంలో కూడా అనేక యూనివర్సిటీలో వాటిల్లో విద్యార్థులు కూడా మళ్ళీ సోషలిజం వైపుకి వామపక్షాల వైపుకి మొగ్గుతున్నది మనం చూస్తున్నాం. మీకు అందరూ తెలుసు, ఇక్కడ లక్ష్మణరావు ఉన్నాడు, మేమందరం యూనివర్సిటీలో చదివేటప్పుడు వామపక్ష సంఘాల్లో అతను లక్ష్మణ్ రెడ్డి ఉన్నాడు, వెంకటేశ్వరరావు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన విద్యార్థులు వచ్చి డాన్సులు చేశారు. అది ఎంఎస్ కోటేశ్వరరావు ఫౌండేషన్ పేరు మీద ఒక స్కూల్ నడుస్తుంది గుంటూరులో. ఆ స్కూల్లో నడిచే విద్యార్థులు ఆ ప్రొఫెసర్ ఎంఎస్ కోటేశ్వరరావు తోటి కూడా మా అందరితోటి కలిసి పనిచేశారు. మా కాలంలో వామపక్ష అభిప్రాయాలంటే ఒక వెలుగులాగా వాతావరణం లాగా ఉండేది. మేమందరం ఆ రకంగా ముందుకు వచ్చిన వాళ్ళం. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, మేము ఎప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదివింది 80 ఎమర్జెన్సీ నుంచి 82 దాకా చదివాము. ఆ తర్వాత సోషలిజానికి ఎదురు దెబ్బలు తగిలి కొంత నీరసం వచ్చింది. యువకుల్లోనూ వాటిలోనూ సోషలిజం ఉంటుందా వస్తుందా అని చెప్పేసి అనుమానాలు వచ్చిన పరిస్థితి. ఆ అనుమానాలన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు విద్యార్థులు యువకులు అందరూ సోషలిజం వైపుకి చూస్తున్న పరిస్థితి మన దేశంలో కూడా కనపడుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. ఎందుకని జరుగుతుంది? ఇదేదో ఉపన్యాసాల వల్ల ఇదే మార్పు వచ్చిందనుకోవద్దు. ఈ మార్పు ఎందుకు వస్తుందంటే, ఈరోజు ప్రపంచంలో మళ్ళీ పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ప్రజలు అంతకంతకు దీనివల్ల లాభం లేదు, సమస్యల పరిష్కారం కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు సంక్షోభంలో ఉంది మీరు ఎలా చెప్తారని చెప్పచ్చు. ఒక 5-6 విషయాలు చెప్తాను. మొదటిది, పెట్టుబడిదారు విధానం ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయలేకపోతుంది. ఇది మొదటి కారణం. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలి కదా, ప్రజలు సుఖంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అయితే ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ అయితే ఆదాయాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ ఉంటే మనకు కావాల్సిన సరుకులు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4% పెరిగేది, ఇప్పుడు అది 1% పడిపోయింది. అంటే 3 పాయింట్లు తగ్గిపోయింది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి పెట్టుబడిదారి విధానం నిరంతరాయంగా పెరుగుతూ బ్రహ్మాండంగా ముందుకు పోద్దని చెప్పేసి ఆశ అందరికీ పోయింది. ఉద్యోగాలు దొరకటంలో ఆర్థికాభివృద్ధి జరిగితేనే కదా ఉద్యోగాలు దొరికేది. ఉద్యోగాలు దొరకటంలే. అలాగే ఎక్కడైనా చిన్న అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి మూలంగా ఉద్యోగాలు రావడంలే. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, లేటెస్ట్ ఉదాహరణ. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఊదర కొడుతున్నారు. ఏమని? విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు $16 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు, మన రాష్ట్రానికి జరిగిపోతుందని చెప్పేసి అన్నారు. $16 బిలియన్ అంటే ఎంత తెలుసా? 16 లక్షల, దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు అంత పెట్టుబడి పెడుతున్నారు. మామూలు సాధారణంగా అయితే బాగా అత్యాధునిక పరిశ్రమలోనైనా ₹1 కోటి పెడితే కనీసం 100 మందికి ఉద్యోగాలు రావాలి. అత్యాధునికం అనుకుంటే ₹1 కోటి పెడితే ఒక ఉద్యోగం రావాలి. ఇక్కడ 15 లక్షల కోట్ల పెట్టుబడి పెడితే అక్కడ వచ్చే ఉద్యోగాలు 300. ఇప్పుడు 300 ఉద్యోగాలు తెచ్చేదానికి అక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు ఆంధ్రదేశం అంతా తారుమారు అయిపోతున్నట్టు చేస్తున్నారు. డేటా సెంటర్ దాని మనకేం అభ్యంతరం లేదు, ఇంత ఓదర కొట్టాల్సిన అవసరం ఏంటి? సరే, ఇంత ఓదర కొట్టిన 16 లక్షల కోట్ల ఖర్చు పెట్టిన వాడు ఈ రాష్ట్రానికి వచ్చి భూములు కొనుక్కోలేడండి. 800 ఎకరాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఎంత ధరకి ఇస్తున్నాడో బయటికి చెప్పినట్లేదు. ఎంత ధరకి ఇస్తున్నాడు? ఊరకని అప్పనంగా బహుశా ఇస్తుండొచ్చు. అది వదిలేసేయండి. ఆ డేటా సెంటర్ వస్తే మనకు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఇప్పుడు దాని జోలికి పోనక్కర్లా. ఆ డేటా సెంటర్ వస్తే విశాఖపట్నం మొత్తానికి అయ్యే కరెంటు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి. విశాఖపట్నం మొత్తం అన్ని కుటుంబాలకి అవసరమైన మంచినీళ్లు ఆ ఒక్క డేటా సెంటర్కి కావాలి. అంత విద్యుత్ అవసరం అవుద్ది, అంత నీళ్లు అవసరం అవుతాయి దాన్ని చల్లగా ఉంచడానికి. అదేమన్నా మనకేమన్నా ఉపయోగపడుద్దా? మనకేమీ ఉపయోగపడదు. మన వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? మనకేమి రావు. వస్తే ఒక 300 మందికి వస్తాయి.
ఈ 300 మంది కోసం పాయిఖానాలు వడటానికి, కసువు జిమ్మడానికి ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంతమందికి అదనంగా ఉద్యోగాలు రావచ్చు. ఒక స్టీల్ ప్లాంట్ పెడితే 30,000 మందికి ఉద్యోగాలు వచ్చింది. ఒక స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ మూసేస్తానంటున్నాడు, అమ్మేస్తానంటున్నాడు. పక్కన డేటా సెంటర్ పెట్టేసి ఏదో తెచ్చేస్తానని చెప్పేసి అంటే అర్థం ఉంది. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఎటువంటి పరిశ్రమలు కావాలి? ఒక పరిశ్రమ పెడితే 100,000 ఉద్యోగాలు వస్తే అటువంటి పరిశ్రమ కావాలి. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్పారు, అక్కడ బట్టల దుస్తులు కుట్టే బ్రాండెక్స్ 30,000 మంది, 25,000 మంది అట్లాంటి దుస్తులు కుట్టే కర్మాగారాలు బెంగళూరులో ఉన్నాయి. ఒక్కొక్క కర్మాగారం 1,00,000 మంది పనిచేసే ఇవి కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి అమెరికా నుంచి తీసుకోవాల్సింది, సింగపూర్ నుంచి ఎక్కడైనా మాకు అభ్యంతరం లేదు, తీసుకొస్తే ఉంటుంది. నేను ఆర్జోలికి పోవడంలా. ఇప్పుడు పెట్టుబడిదారి విధానం ఎటువంటి పరిస్థితి అంటే, అయితే ఇప్పుడు పరిశ్రమలన్నీ యంత్రాలతోటి బాగా పనిచేసి అయిపోయినాయి, మనుషులతో పని లేకుండా పోయింది. నేను చూడలేదు, మీరు కొంతమంది చూసి ఉంటారు, రజనీకాంత్ సినిమా రోబోట్, ఆ సినిమా చూసి ఉంటారు రోబోట్ అంటే. ఇప్పుడు ఆ రోబోట్లు వచ్చినాయి, మనుషుల చేత పని అక్కర్లా, రోబోట్లు చేసేస్తాయి. దీన్ని ఆటోమేషన్ అంటున్నాం. దీని మీద ఆధారపడి అంటే ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టే తత్వం. ఈరోజు హైదరాబాద్లో ఉండే గూగుల్ వాడు తీసేసి, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఉద్యోగాలను తీసేశారంటున్నారు. ఉద్యోగాలు పెట్టినాడు కనపట్ల. ఇటువంటి పద్ధతిలో పెట్టుబడిదారి విధానం ముందుకు వస్తుంది కాబట్టి కొత్తగా ఉద్యోగాలు ఆశించే యువకులందరూ ఇది లాభం లేదు, మనకు ఉపాధి కల్పించదు కాబట్టి ఏదో కొత్త మార్గం ఎత్తుకోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే యువకులు పెట్టుబడిదారి విధానం పట్ల ఆసక్తి చూపించడం మానేశారు. అలాగే మరొక సమస్య ఏంటంటే, ఇప్పుడే లక్ష్మణరావు గారు చెప్పారు ట్రంప్ టారిఫ్ సుంకాల గురించి. ప్రపంచ వ్యాపారం బాగా జరగాలి, మన దేశం సరుకులు వాళ్ళు కొనాలి, వాళ్ళ సరుకులు మనం కొనాలి. ఆ రకంగా ప్రపంచ వ్యాపారం బాగా జరుగుతుంటే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది. ఇప్పుడు గుంటూరులో హోల్సేల్ మార్కెట్లో మిరపకాయలు అవి బాగా అమ్ముడుపోతుంటే ఉద్యోగాలు, పని, లాభాలు అవన్నీ ఉంటాయి. అది మూలబడితే ఏముంటుంది? ప్రపంచం పరిస్థితి కూడా అంతే. ఈ ప్రపంచ వ్యాపారం గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు 4వ వంతుకు పడిపోయింది ప్రపంచ వ్యాపారం. ఎందుకు పడిపోయింది ప్రపంచ వ్యాపారం? ప్రపంచ వ్యాపారం పడిపోవడం అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని, కొనేవాళ్ళు లేకుండా పోయారని. ఎందుకు కొనడం లేదు? కొనేవాళ్ళ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నవాళ్ళు కొనడం లేదని. పెట్టుబడిదారుల దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు బీడి వాళ్ళ మునుగుతున్నాయి, వాడు ఒకసారి కూడా కొనటంలా, పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధం కావడంలా. మరి ఇటువంటి పరిస్థితి పెట్టుబడిదారు విధానంలో ఉంటే ఫుల్గా డబ్బులు ఉన్నాయి కానీ కొనడం లేదు. కొనకపోతే ఫ్యాక్టరీలు నడవు, వ్యాపారాలు నడవు, ఆర్థిక వ్యవస్థ గబైపోద్ది. ఆ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు నడవకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోయిన తర్వాత జీతభత్యాలు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం కొంటారు? ఇటువంటి పరిస్థితి ఈరోజు పెట్టుబడిదారు విధానం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అందుకని ఆందోళనలు, గొడవలు, సమ్మెలు, ప్రదర్శనలు ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? మనకు కడుపు నిండా ఉండి కట్టిన నిద్రపోతుంటే మనకు ఆందోళన చేయాలనిపిస్తుంది, అది అనిపించదు. కానీ ప్రపంచంలో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఆందోళనలు ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ట్రంప్ గారికి కోపం ఎందుకు వస్తుందంటే, అమెరికా పెత్తనం తగ్గిపోతూ ఉంది. అమెరికాలో మన రూపాయి లాంటిది డాలర్. ఈ డాలర్ని ఇప్పుడు ఎవడు ఉంచుకోవడం లేదు. ఇప్పుడు అందరూ ఇంతకుముందు డాలర్ ఉంచుకునేవాడు ఇప్పుడు బంగారం కొనేస్తున్నాడు. ఈ డాలర్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి. మీరు బంగారం కొనేవాళ్ళు తక్కువ ఉంటారు అనుకుంటున్నాను బహుశా. అయినా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, ఈ రోజు వస్తున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇంతకుముందు ఎవడన్నా డబ్బులుంటే ఆ డాలర్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు డాలర్ మీద నమ్మకం పోయేవాడు అంతా బంగారం కొనేస్తున్నారు, భూములు కొనేస్తున్నారు. అందుకనే ఈరోజు డాలర్ మీద నమ్మకం పోతే డాలర్కి నాయకుడిగా ఉన్న ట్రంప్ మీద కూడా నమ్మకం ఉంటుంది కదా. అమెరికా పెత్తనం చేసేదానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అది కూడా ఈరోజు అమెరికా కోపంగా ఉంది. మరి డాలర్ మీద నమ్మకం పోయి ఎవరి మీద నమ్మకం పెరుగుతుంది అంటే చైనా వాడి మీద నమ్మకం పెరుగుతుంది. చైనా మన రూపాయిని వాళ్ళు యువాన్ అంటారు, యువాన్ వాడి రూపాయి పేరు. ఇప్పుడు ఎవడైనా మన రూపాయలన్నీ దాచుకోవాలి, మన రూపాయలకి నమ్మకం లేదు, ధరలు పెరిగిపోతున్నాయి, విలువ లేకుండా పోదంటే యువాన్లు కొనుక్కొని దాచిపెట్టుకుంటున్నాడు. మన దేశం దగ్గర యువాన్లు ఉన్నాయి.
చైనా దగ్గర సరుకులు కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు, డాలర్లుగా అది ఇస్తుంది. రష్యా దగ్గర ఆయిల్ కొంటే మన వాళ్ళు యువాన్లు ఇస్తున్నారు. అంటే ఈరోజు ప్రపంచంలో క్రమేణా ప్రజలందరూ ఇప్పటికే డాలరే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. కానీ క్రమక్రమేణా ఈ అమెరికా యొక్క యువాన్ మీద నమ్మకం పెరిగి, ఎందుకంటే ఆ యువాన్ నా దగ్గర ఉంటే ఒకవేళ నేను ఏదైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఏదైనా బంగారం ఇవ్వమంటే బంగారం ఇవ్వచ్చు, అవతల వాటిని యువాన్ని తీసుకుంటారు. మనం అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి చిరిగిపోయిన రూపాయి ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఇది కాదండి కొత్త నోటు ఇవ్వమని అంటారు. అంటే చిరిగిపోయిన నోటు మీద నమ్మకం లేదు. ఇప్పుడు డాలర్కి అదే పరిస్థితి వస్తుంది. యువాన్ ఇస్తే నేను తీసుకుంటున్నాడు, డాలర్ ఇస్తే తీసుకోవడం లేదు. ఇది క్రమక్రమం ఇప్పుడే పూర్తిగా జరిగిపోలే, క్రమక్రమేణా జరిగిపోతుంది. అందుకని చైనాని ఇప్పుడే దెబ్బతీయకపోతే అమెరికాకి మొత్తం పోద్ది. చైనాలో సోషలిజం ఉంది, చైనా మీద నమ్మకం పెరిగితే సోషలిజం మీద కూడా నమ్మకం పెరుగుద్ది. ప్రపంచంలో అందరూ సోషలిజం కావాలనుకుంటారు, కాబట్టి చైనాని దెబ్బతీయాలని చెప్పేసి అమెరికా కంకణం కట్టుకుంది. ఇంతకుముందు అన్ని దేశాలని దెబ్బతీసిన పద్ధతి చూసాం. ఇప్పుడు చైనాని దెబ్బతీయాలంటే ఏమిటి పద్ధతి? అమెరికా యుద్ధం చేసి చైనాను ఓడించాలి. ఇప్పుడు దాంట్లో కూడా సరుకు లేదు ఇప్పుడు అమెరికాకి. ఎందుకంటే వియత్నాంలో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, ఇరాక్లో ఓడిపోయింది. అన్ని చోట్ల దివాళా తీసిన వాళ్ళు ఇప్పుడు చైనా మీద పోయి యుద్ధం చేసి బతకగలిగిన పరిస్థితి లేదు. అందుకని అది లేదు. అందుకనే ఇప్పుడు చైనా మీద ఒత్తిడి ఏంటంటే, చైనాతోటి ఎవరు వ్యాపారం చేయకుండా, చైనాకి ఎవరు సహాయం చేయకుండా, చైనాని వెలివేసి బాయ్కాట్ చేసి దాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే చైనా మీద ఆంక్షలు విధించారు, ఈ సుంకాలు విధించారు. చైనా మీద 135% విధించారు. భారతదేశం మీద 50% విధించారు. అందుకని చైనా సరుకులు, చైనా భారతదేశం యొక్క ప్రపంచం ఫ్యాక్టరీ అంటారు. చైనా సరుకులు ప్రపంచంలో అమ్ముడు పోకపోతే చైనా దెబ్బతింటుంది. అందుకని చైనా సరుకులు కొనకూడదు అంటున్నారు. ఎందుకు కొనరు? అవి సవగ్గా ఉంటే ఎందుకు కొనరు? నువ్వేమైనా సవగ్గా నీ దగ్గర కొంటాం, వాడి దగ్గర ఎందుకు కొంటాం? నువ్వు సవగ్గా వాడి దగ్గర కొనవద్దంటే ఎవడు కొంటావు? మీరు ఎక్కడన్నా బాగుంది, ఇప్పటికీ ఇండియాలో చైనా దొరుకుతాయి. మన దేశంలోనే చైనా సరుకులు తక్కువ. చైనా సరుకులు తక్కువైనా కానీ ఎక్కడ చూసినా మనకు చైనా కనపడుతుంది. మీ సెల్ ఫోన్లన్నీ తిరిగేసి చూడండి, అక్కడ ఏయో మీ సెల్ ఫోన్లన్నీ మీరు తిరిగేసి ఏ పేరు ఉందో చూసుకోండి. యాపిల్ అనే ఫోన్ లేకపోతే మిగతా అన్ని చైనాయే. కంప్యూటర్లు తీసుకోండి, అన్నీ చైనాయే. గాలి పట్టాలు తీసుకోండి, అన్నీ చైనాయే. వినాయక విగ్రహాలు తీసుకోండి, అన్నీ చైనాయే. అంటే ఈ రకంగా చైనా అందరికన్నా చౌకగా, అందరికన్నా నాణ్యంగా ఎప్పుడైతే ఇప్పుడు మన ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు మనం పోతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? చైనా నుంచి తెచ్చుకున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, చైనాతోటి వ్యాపారం ఏ దేశం చేయకుండా చేసి, వాళ్ళ సరుకులు అమ్ముడుకోకుండా చేసి అక్కడ సోషలిజాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే చైనాని మీద రెచ్చగొట్టి అక్కడ ఏదో ఒక యుద్ధాన్ని సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఫిలిప్పీన్స్ రెచ్చగొడుతున్నాడు. యుద్ధం వస్తే ఆ చైనాలో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మునిగిపోయి డబ్బంతా ఖర్చు అయిపోయి తగాదల్లో ఇరుక్కుపోయి దెబ్బతింటదనేది. అందుకని జపాన్కి వ్యతిరేకంగా రెచ్చగొడతాడు, ఫిలిప్పీన్స్ని రెచ్చగొడతాడు, వియత్నాం రెచ్చగొడతాడు, దక్షిణ కొరియాని రెచ్చగొడతారు. అయితే వాళ్ళందరికీ తెలుసు, నువ్వు ఎక్కడో ఉన్నావు, మాకేం సాయం చేస్తావు, వీడు పక్కనే ఉన్నాడు, వీడితో మాకు తగాదా ఎందుకని వాళ్ళు ఎవరు తగాదాకి పోవడం లేదు. తగాదాకి పోవడం కాదు, చైనా ఏం చేస్తుందంటే సోషలిస్ట్ దేశం అన్ని దేశాలకి కావాల్సిన సహాయం చేస్తుంది. ఉచితంగా ఏం చేయడం లేదు, కానీ దోచుకోవడం లేదు. నువ్వు నా సరుకులు కొంటే నీకు బ్రిడ్జిలు కడతాను, నీకు అన్ని సహాయాలు చేస్తాను, సహాయం చేస్తుంది. ప్రపంచంలో పెద్ద రైళ్లు అన్ని దేశాల్లో, వెనకబడిన దేశాల్లో రైళ్లు లైన్లన్నీ చైనా కడుతుంది, విమానాశ్రయాలన్నీ చైనా కడుతుంది, ఓడరేవులన్నీ చైనా కడుతుంది. అమెరికా దగ్గరికి పోతే డబ్బులు తెమ్మంటుంది. ముందు నేను అప్పిస్తాను, కడతాను, తీర్చగలిగినప్పుడు తీర్చమని చెప్పేసి చైనా చెప్తుంది. అందుకని ప్రపంచం దేశాలన్నీ చైనా వైపు చూస్తున్నాను. అందుకనే ట్రంప్కి ఈరోజు కోపంగా ఉంది. అందుకని నేను ఇక్కడ చెప్పదలుచుకుంది, ఈరోజు పెట్టుబడిదారు విధానానికి పెద్ద సమస్య వచ్చింది. పెట్టుబడిదారు విధానం మీద ప్రజలకు నమ్మకం పోతుంది, దేశాలకు నమ్మకం పోతుంది. చైనా వైపు మొగ్గు చూస్తున్నారు, వియత్నాం వైపు మొగ్గు చూస్తున్నారు. అక్కడ ఆ దేశాలు ఎందుకు బాగున్నాయి అంటే సోషలిజం వల్ల బాగున్నాయి.
కాబట్టి అట్లాంటి సోషల్ వస్తే బాగుంటుందని చెప్పేసి భావాలు పెరుగుతున్నాయి. అందుకని ఈరోజు అమెరికా ఈరోజు అంత కోపంగా ఉంది. ఈ మధ్య ఏం చేసింది, మీరు మన సెల్ ఫోన్లో చిప్ అని పెడతారు, ఇవి మన సిమ్ అంటాం కదా, సిమ్ కన్నా ఇంకా లోపల చూస్తే చిప్ అనేది ఉంటుంది. ఆ చిప్పులు చైనా దగ్గర లేవు, ఉన్న చిన్న చిన్నవి ఉన్నాయి. అది అమెరికా దగ్గర పక్కన నెదర్లాండ్స్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎవరు చైనాకి చిప్పు అమ్మకూడదు, అమ్మకపోతే చైనా వెనకబడిపోద్ది. ఆధునికమైన ముందుకు పోవాలంటే అన్ని రావాలంటే అది కావాలి, అందుకని చైనా దెబ్బతింటుంది అని చెప్పేసి చెప్పాడు. చైనా వాళ్ళు ఏం చేశారు, నీ చిప్పు కోసం మేము ఎదురు చూడటం, మేము చిప్పులు కనిపెడతామని కొత్త చిప్పులు కనిపెట్టేశారు. ఆ కొత్త చిప్ ఎట్లాంటిది, అమెరికా కన్నా తక్కువ ఖర్చుతోటి అమెరికా కన్నా బాగా పనిచేసే చిప్పులు కనిపెట్టేశారు వాళ్ళు, కొత్త విధానంలో కనిపెట్టేశారు. ఎప్పుడైనా ఎవడన్నా సహాయం చేస్తున్నంతకాలం మనం సొంతగా పనిచేయం. ఈరోజు అమెరికా వాళ్ళు చైనాకి ఆ రకంగా సహాయం చేశారు మీకు అనేసరికి మనం చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా డెవలప్ చేసేసారు. ఇప్పుడు మీకు అందరికీ మీ పిల్లల్ని అడిగితే చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు గూగుల్ వాడు పెట్టేది అదే. మన దగ్గర ఉన్న సమాచారం అంతా అక్కడ బీరువాలో డబ్బులు దాచినట్టు ఆ డేటా సెంటర్లో దాస్తారు. ప్రపంచంలో ఉండే నీ సమాచారం నా సమాచారం అంతా దాస్తారు. మీరు మన ఫోన్లో మీరు కొడితే ఈ రాఘవులు ఎవడు అని అంటే మీకు సమాధానం వస్తుంది, కమ్యూనిస్ట్ అని చెప్పేసి సమాధానం వస్తుంది. ఈ సమాచారం ఎక్కడ దానికి మన దగ్గర నా గురించి పేపర్లో వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ ఆ డేటా సెంటర్లో ఉంటాయి. మీరు ప్రశ్న అడగగానే ఆ డేటా సెంటర్కి పోయి వీడి సంగతి ఏమిటో చేసి మళ్ళీ మీకు సమాధానం ఇస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు ఆ చైనాని ముందుకు పోకూడదని చెప్పేసి దానికి ఈ చిప్లు అమ్మటం మానేసింది. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, మీరు ఈ ఓపెన్ ఐ అని చెప్పేసి ఒక కంపెనీ, వాడు చాట్ జీపీటీ అని విడుదల చేశాడు. అది మీరు పని చేయాలంటే అది డబ్బులు కట్టాలి దానికి. చైనా వాడు అంతకన్నా మంచిది ఒకటి తయారు చేసి, డీప్ సీక్ అని ఒకటి తయారు చేసి మీ దేశంలో వాళ్ళందరూ ఫ్రీగా వాడుకోవచ్చు, మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు, డబ్బులు కట్టక్కర్లేదు అని చెప్పేసి జనం మీద వదిలేశాడు. ఇక అప్పుడు ఓపెన్ అయ్యే చాట్ జీపీ వాడి వ్యాపారం జరగాలంటే నేను కూడా మీకు అది ఉచితంగా ఇస్తానని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని చైనా వాడు ఇప్పుడు అమెరికాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. ప్రపంచంలో పెట్టుబడిదారులకి ఒక కంట్లో నలుసులాగా తయారయ్యాడు. వాడు దెబ్బతింగపోతే లాభాలు రావని చెప్పేసి నిర్ణయానికి వచ్చేశారు. అందుకని ఈరోజు దాడి జరుగుతుంది. అయితే చైనా తిప్పికొడుతుంది, చైనా నిలబడుతుంది. ఈరోజు అమెరికా కన్నా ఈ సోలార్ ప్యానల్స్, గ్రీన్ ఎనర్జీలో అదే ముందే ఉంది. ఈరోజు మీరు బ్యాటరీ కార్లని, మీకు బ్యాటరీ మోటార్ సైకిల్ బాగా తెలుసు, బ్యాటరీ కార్లు వచ్చినాయి. ఈ బ్యాటరీ కార్లలో ప్రపంచంలో ఈరోజు ముందుంది, అమెరికా కన్నా ముందుంది. అమెరికాలో ఎలాన్ మస్క్ మీరు రోజు పేపర్లో చూస్తుంటాడు, వాడికి బ్యాటరీ కార్ ఉంది. వాడి బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే గంట పట్టుద్ది. చైనాలో ఆ బ్యాటరీని 5 నిమిషాల్లో ఛార్జ్ చేసేస్తున్నారు, 5 నిమిషాల్లో. ఇవాళ పోటీ పడలేక చచ్చిపోతున్నారు. అలాగే రోబోట్లు ఉన్నాయి. ఈ మన మనిషిలాగా ఉంటాడు, అన్ని పనులు చేస్తుంది. ఆ రోబోట్లు మనుషులు చేసే పనులన్నీ చేసేస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు అమెరికా ఎక్కడా లేదు, చైనా మొత్తం ప్రపంచంలో అదే ముందుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అదే ముందుంది. అలాగే బయోటెక్నాలజీలో అంటే జీన్స్ని తయారు చేసి, పంటలను తయారు చేసి, విత్తనాలను తయారు చేసి చేసే దాంట్లో కూడా చైనా ముందుంది. మీకు అందరికీ తెలుసు, మనకు వరి ఎంత పండుతుందండి? 60 బస్తాలు పండుతుందా? 30-40. బాగా పండించారంటే 50 బస్తాలు పండింది అనుకుంది. చైనాలో 170 బస్తాలు పండుతుంది ఎకరాకి. ఇది ఒక వరియే కాదు, మనకు వరి కాబట్టి మరి చెప్తున్నాను. వీటన్నిటిలోనూ ఆ రకంగా అది ముందుకి పోతుంది. అమెరికా ఈరోజు బెంబేలు ఎందుకు పడుతుందంటే పెత్తనం పోతుందని ఉంది. ఈరోజు చైనా వాళ్ళు చేసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ దేశానికైనా ఇవ్వడానికి ఈరోజు ముందుకు వస్తుంది చైనా. అందుకని చైనాని దెబ్బతీసి సోషలిజం ముందుకు పోకుండా చేయాలని చేస్తుంది. అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడే అమెరికా యుద్ధాల్లో ఇరుక్కున్నది, 2 యుద్ధాల్లో. మళ్ళీ ఇంకొక యుద్ధంలో ఇరుక్కొని ఈరోజు అమెరికా ముందుకు పోగలిగిన పరిస్థితి లేదు.
అందుకని ప్రపంచంలో ఉండే ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ఈరోజు దానికి కాటికి పోయే రోజులు దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు. పెట్టుబడిదారు విధానానికి భవిష్యత్తు లేదు అని చెప్పే నిర్ణయానికి వచ్చారు. ఇంగ్లీష్లో అయితే ఇంపాస్ అంటాం. ఆ ఇంపాస్ అంటే మీరు రోడ్డు చివర గోడ ఉంటుందనుకోండి, ముందుకు పోయేదానికి, అక్కడ దాకా పోతాం, అక్కడ ఆగిపోతాం. ఇప్పుడు పెట్టుబడిదారు విధానం పరిస్థితి అట్లా అయింది. అందుకే క్రమేణా మళ్ళీ ప్రపంచంలో సోషలిజం పట్ల ఆకర్షణ పెరిగింది. అయితే పెట్టుబడిదారు విధానం సులభంగా వదిలేదు. ఎందుకని మోడీ గారిని తెచ్చారు అక్కడ? ఎందుకని ట్రంప్ గారిని తెచ్చారు? ఎందుకని అక్కడ ఓబార్న్ అని చెప్పేసి ఎట్లాంటి వాళ్ళందరూ ఎందుకు తెస్తున్నారు? పెట్టుబడిదారు విధానాన్ని మళ్ళీ ప్రజలు నమ్మాలంటే, సోషలిజం దెబ్బ తీయాలంటే, సోషలిజాన్ని చైనాని వాటి మీద దాడి చేస్తే నిలబట్టలేదు. అందుకని ప్రజలనే గందరగోళం చేయాలి, ప్రజల్ని విభజన చేయాలి, ప్రజల ఆలోచనల్ని ఖరాబు చేయాలి. అట్లా చేస్తే తప్ప సోషలిజానికి భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చారు. అందుకని పెట్టుబడిదారి వర్గం, ప్రపంచంలో పెట్టుబడిదారి వర్గం, ఆ దేశంలో ఉండే అత్యంత దుర్మార్గుడు, అత్యంత తెలివి తక్కువవాడు, అత్యంత క్రూరుడు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు అధ్యక్షులుగాను ప్రధానమంత్రులుగాను ఎన్నుకుంటున్నారు. మన దేశంలో మోడీ గారు కూడా అట్లాంటి వారే. మన దేశంలో కార్పొరేట్ శక్తులన్నీ, ఇంతకుముందు కాంగ్రెస్ పక్కన జనతా పార్టీ సగం చీలు ఉండేవాడు. ఈ వారు ఎవరు చీలు లేరు. 100% బీజేపీ వెనక, మోడీ వెనక నిలబడ్డారు. ఎందుకంటే ఈ సోషలిజానికి ఈ రకంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాళ్ళ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సోషలిజం పట్ల అభిమానం పెరగకుండా చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టాటి వాళ్ళు పనికిరారు, పనికొచ్చేది బీజేపీ వాళ్ళే. ఎందుకు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పనికొస్తారంటే, వీళ్ళు సోషలిజానికి బదులు మన కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి, భాష గురించి రెచ్చగొట్టి తగాదాలు పెట్టి మనం కొట్టుకు తెచ్చే పద్ధతిలో ప్రజల్ని సోషలిజం వైపుకి ఆలోచించకుండా చేస్తారనే నమ్మకం. అందుకని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. వాళ్ళ పని బాగానే చేస్తున్నారు. అలాగే మనకి సైన్స్ పట్ల, శాస్త్రం పట్ల నమ్మకం లేకుండా, మూఢనమ్మకాల పట్ల నమ్మకం పెరిగి, మన శక్తి మీద మనం నమ్మకం కోల్పోయి అతీత శక్తి దేవుడి మీద నమ్మకం పెంచుకునే పద్ధతి చాలా మంది చెప్తుంటారు. క్రైస్తవ మతంలో, అలాగే ఇస్లాం మతంలో, హిందూ మతంలో కూడా చెప్తుంటారు, దేవుడు ఉన్నాడు, కానీ దేవుడికి ఎవరు నచ్చుతారంటే బాగా కష్టపడేవాడు నచ్చుతాడు, కష్టం లేకుండా సుఖంగా బతకాలని నచ్చదని చెప్తుంటారు. ఎందుకంటే చదవకుండా తిరుపతి కొండకి వెళ్ళి మొక్కుంటే పాస్ అవుతాననే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి చెప్తానికి. కానీ ఇప్పుడు మోడీ గారు ఎటువంటి వాడంటే, రామాలయం కట్టామంతా జరిగిపోద్ది, ఏం లాభాలు, మీకేం భయం లేదంటున్నారు. ఇంకా భయం ఉంటే అక్కడ ఒక మధురలో ఆ మసీదు గొడగొట్టే అక్కడ కూడా కట్టేస్తే సరిపోద్ది అని చెప్పేసి పత్రం ఉన్నారు. మీకేమో జబ్బులు వచ్చినాయా, ఆసుపత్రి ఈ ఆసుపత్రి ఎందుకు, ఆవు మూత్రం తాగేయంటే జబ్బు తగ్గిపోద్ది అని అంటున్నారు. ఆడవాళ్ళు ఎవరన్నా మంచి అవి కొని కాస్త సుందరంగా తయారు కావాలని చెప్పేసి అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకమ్మా, ఒక పేడ తెచ్చి రాసుకో, ఆవు పేడ, సుందరంగా తయారవుతావు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ మనం చెప్తుంది కాదు, ఇవన్నీ వాళ్ళు చెప్పేదే. అంటే నువ్వు కష్టం అక్కర్లా, నువ్వు పని చేయక్కర్లేదు, సమాజం ముందుకు పోవడానికి కృషి చేయక్కర్లేదు, ఇవన్నీ చేస్తే సరిపోద్దని చెప్పేసి పద్ధతిలో ఈరోజు మనల్ని తయారు చేస్తున్నారు. ఇక సోషలిజం గురించి చూడక్కర్లా, ఈ పెట్టుబడిదారి విధానం బాగలేదు, సోషలిజం చేసుకుందామని ఆలోచన చేయక్కర్లా, ఇది చేసుకుంటే సరిపోద్దని చెప్పేసి అందుకని విహారయాత్రలు, తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు, కుంభమేళాలు, వీటనేది. ఆ కుంభమేళాలకి వీటనేది జరిగి తొక్కిసిరాడి పదుల సంఖ్యలో చచ్చిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి గారి మన పరిస్థితి చూసాం కదా. అందుకని అది బాగా చేస్తున్నారు. అందుకని వాళ్ళకి అది చేసినంతకాలం వీళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారు. చూడాలి, ప్రజలు ఎంతకాలం సహిస్తారు. ఒక రోజు 2 రోజులు అయితే సహిస్తారు. ఒక్కపొద్దు ఉంటాం మనం, ఎన్ని రోజులు ఉంటాం ఒక్కపొద్దు. ఒక్కపొద్దు వచ్చి పుణ్యం అయితే పనితే, ఒక్కరోజు ఒక్కపొద్దు ఉంటే కాస్త పుణ్యం, 2 రోజులు ఒక్కపొద్దు ఉంటే ఇంకా ఎక్కువ పుణ్యం, ఒక 100 రోజులు ఒక్కపొద్దు ఉంటే ఇంకా బాగా పుణ్యం వస్తుంది, ఎందుకంటే స్వర్గానికి పోతాం కదా. కాబట్టి ఈరోజు దాని ద్వారా ఈరోజు మనం పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రయత్నం ఈరోజు అది ఎక్కువ కాలం నడవదు, కొంతకాలం ఆ భ్రమంలో పడతారు. క్రమక్రమేణా భారతదేశంలో ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గినాయి, ఎందుకు ఓట్లు తగ్గినాయి, ఈ భ్రమలన్నీ ఉంటే తగ్గే కాదు.
కాబట్టి క్రమేణా ఇక్కడ కూడా మార్పు వస్తుంది భారతదేశంలో కూడా అని చెప్పేసి మనం గమనంలో పెట్టుకోవాలి. రాబోయే కాలంలో మోడీ గారు తీసుకొని కొన్ని నిర్ణయాలు ప్రజల్లో ఇటువంటి భ్రమలు తొలగిపోయేదానికి ఇంకా మరింత అవకాశాలు ఉన్నాయి. రేపు వింటర్ సెషన్లో ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నాడు, విద్యుత్ చట్టానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏ రకంగా సంస్కరణలు తీసుకొచ్చారో ఇప్పుడు విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకోబోతున్నాడు. దాంట్లో సారాంశం ఏంటంటే ఇప్పుడు వరకు మన విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అంబానీకి, అదానికి, ఇట్లాంటి వాళ్ళందరికీ. రేపు విద్యుత్ పంపిణీ వ్యవస్థనంతటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఆ సవరణ చేశారు. అందుకని స్మార్ట్ మీటర్లు ఎందుకని హడావడిగా బిగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అంత హడావడిగా ఎందుకు బిగించాడు? ఈ అంబానీలు, అదానీలు రావాలంటే వాళ్ళకి స్మార్ట్ మీటర్లు కావాలి, అందుకని బిగించాడు. ఇప్పుడు దానికి చట్టమే చేయబోతున్నారు. ఈ చట్టం చేస్తే రైతులకు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఎగిరిపోద్ది. అలాగే 200 యూనిట్లో 50 యూనిట్లో కొంతమంది పేదవాళ్ళకి క్రాస్ సబ్సిడీ ఇస్తున్నారు, అది ఎగిరిపోద్ది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వేసింది ఈ లైన్లన్నీ, ఈ పోల్స్, ఎలక్ట్రికల్ లైన్లు, ఇవన్నీ ఇది గవర్నమెంట్ లైన్లు. రేపు ప్రైవేట్ వాడు వచ్చి ఆ లైన్లు వాడుకుంటాడు, వాడు ప్రత్యేకంగా లైన్లు ఎక్కర్లా, వీటన్నిటిని వాళ్ళకి అప్పచెప్పేసి చేస్తూ ఉంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంకో విచిత్రం ఏం చేశాడు, ఈ సబ్సిడీ ఇచ్చే కనెక్షన్లన్నీ అంటే స్కూల్ కనెక్షన్లు, ఆసుపత్రుల కనెక్షన్లు, అలాగే రైతుల కనెక్షన్లు, 200 యూనిట్ల లోపల ఉన్న కనెక్షన్లన్నిటికీ ఒక వేరే విద్యుత్ కంపెనీ పెట్టేసాడు. అంటే ప్రజలకు సహాయం చేసే వాటిని వేరే విద్యుత్ కంపెనీ పెట్టేసి, డబ్బులు చేసుకునే కంపెనీలన్నింటినీ వేరే చేసి అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన సంస్కరణలు రాబోతున్నాయి. ఇదే కనుక వస్తే విద్యుత్తు తాతా గారి దగ్గర నుంచి మన దగ్గర దాకా అందరికీ వాడాల్సిందే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాడే విద్యుత్ అంతా ఆ డేటా సెంటర్కి ఇచ్చేస్తే, గూగుల్ వాడికి ఇచ్చేస్తే మనకేం కావాలి? అందుకని చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు, 3500 మెగావాట్ల విద్యుత్తుని రాబోయే 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తామని ఒక ప్రకటన చేశారు. ఎవరి కోసం? వాడి కోసమే. అది అభివృద్ధి చేయకపోతే మనకిచ్చే విద్యుత్ అన్న వాడికి ఇవ్వాలి, లేదా అభివృద్ధి చేసి మన మీద కోపం రాకుండా ఇదన్నా చేయాలి. ఈ 3500 ఎవరికి ఇస్తాడు? మళ్ళీ అదానికి, అంబానీకే ఇస్తాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకని పెట్టుబడిదారు విధానం అంటే సులభంగా చెప్పాలంటే సారాంశం ఏంటంటే, పెట్టుబడిదారులకు లాభం, ప్రజలకు కష్టాలు వచ్చేదే ఆ విధానం. అటువంటి విధానమే ఈరోజు దేశం అంతా ఉంది, ఇక్కడ కూడా అదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇది క్రమేణా ప్రజల్లో అసంతృప్తి అది పెరిగే అవకాశం ఉంది. అందుకని పెట్టుబడిదారు విధానం భవిష్యత్తు లేదంటే రేపు మాపో పెట్టుబడిదారు విధానం నాశనం అయిపోద్దని కాదు, కానీ క్రమక్రమేణా పెట్టుబడిదారు విధానం మీద ప్రజల అభిమానం తరిగిపోద్ది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా యువతరం ఆ రకంగా ఎదుర్కొంటారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక విషయం చెప్పి ఇంతకు చేసి సోషలిజం వస్తే ఏం జరుగుతుందండి? మొదట జరిగేది ఏంటంటే, కార్మికులకి, రైతులకి, ఇతర పేదలకి, ఇటువంటి వాళ్ళందరికీ పూర్తిగా హక్కులు సంరక్షించబడతాయి. ఈరోజు మోడీ గారు ఏం చేస్తున్నాడు? సమ్మె హక్కు తీసేస్తున్నాడు, యూనియన్ హక్కు తీసేస్తున్నాడు, బోనస్ తీసేస్తాడు, 10 గంటలు తీసేస్తాడు. ఇప్పుడు అన్నారుగా లక్ష్మణరావు 8 గంటలు పని కాదు, 12 గంటలు, 13 గంటలు. మూర్తి గారు అయితే 70 గంటలు పని చేయమని చెప్పాడు. రేపు ఈ యంత్రాలన్నీ వచ్చేసినాయి అనుకోండి, మన వాళ్ళందరికీ పనులు పోతాయి. పనులు ఎందుకు తీసేయాలా? 10 గంటలు తగ్గించేయచ్చు కదా. పెట్టుబడిదారి విధానంలో 10 గంటలు తగ్గించరు, పని తీసేస్తారు. సోషలిజంలో అయితే ఏమవుతుందంటే, ఈ యంత్రాలన్నీ వచ్చిన తర్వాత 8 గంటలు పని చేయక్కర, 4 గంటలు పని చేస్తే సరిపోద్ది. మిగతా 4 గంటలు మీరు విశ్రాంతి తీసుకోండి, లేకపోతే నాటకాలు వేసుకోండి, చదువుకోండి, రాసుకోండి, సాంస్కృతిక అభివృద్ధి అయిందని చెప్పేసి ఆ రకంగా ప్రజలకి మేలు జరుగుద్ది. అది పెట్టుబడిదారి విధానంలో మాత్రం ఉద్యోగాలు తీసేస్తారు. ఎందుకంటే వాడికి ప్రజలు సుఖంగా బతకాలని ఎందుకు కోరుకుంటారు? అటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. కాబట్టి సోషలిజంలో మనకి అన్ని హక్కులు ఉంటాయి. కార్మికులకి, రైతాంగానికి భూమి గ్యారెంటీ ఉంది, వ్యవసాయ కార్మికులకి భూమి ఇస్తుంది. రష్యాలో 17 అక్టోబర్లో విప్లవం వచ్చిన వెంటనే లెనిన్ ఒక ప్రకటన చేశాడు. ఏం ప్రకటన? అందరికీ తిండి గ్యారెంటీ. ఆ రోజు రష్యాకి తిండి లేదు, అందుకని అందరికీ తిండి గ్యారెంటీ అన్నాడు. రెండోది ఏం చెప్పాడు? అందరికీ భూమి గ్యారెంటీ అని చెప్పాడు. మొత్తం భూస్వాముల దగ్గర అంటే లక్షల ఎకరాలన్నీ తీసేసి పేదవాళ్ళకి పంచారు. మూడోది ఏమన్నాడు? అందరికీ శాంతి. అప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాం, అందరికీ శాంతి అని చెప్పాడు. ఈరోజు సోషలిజం వస్తే
అందరికీ ఆ హక్కులు గ్యారెంటీ చేయబడతాయి, కార్మికులకు హక్కులు గ్యారెంటీ చేయబడతాయి, రైతులకి సరైన ధరల గ్యారెంటీ చేయబడతాయి, అలాగే జాబ్ గ్యారెంటీ చేయబడుద్ది. నిరుద్యోగం అనేవాడు ఉండడు, వాళ్ళకి ట్రాన్సిటివ్ అన్ఎంప్లాయ్మెంట్ తప్ప. అంటే ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ ఫ్యాక్టరీ దెబ్బతినిపోయిందనుకోండి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందనుకోండి, ఇద్దరు కార్మికులు అవసరం లేదనుకోండి, ఈ కార్మికులు తీసుకెళ్ళిన కోసాడు పెట్టే లోపల ఆ ట్రాన్సిట్ అన్ఎంప్లాయ్మెంట్ కాలంలో కూడా జీతం ఇస్తారు, ఉద్యోగ భద్రత కల్పిస్తారు. ఇదంతా సోవియట్ యూనియన్లో జరిగింది. అటువంటి పద్ధతిలో హక్కులు రాబడతాయి. మరొకటి జరిగేది ఏమిటి, ఇప్పుడు సోషలిజం వస్తే మన దేశంలో అందరికీ విద్య గ్యారెంటీ. ఇక్కడ ఆంధ్రదేశంలో ఇంతకుముందు లక్ష్మణరావు చెప్తున్న బట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో 50% ఈరోజు ప్రైవేట్ దాంట్లో ఉన్నారు, అంటే డబ్బులు ఇచ్చి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్లో ఇంటర్మీడియట్లో 80% ప్రైవేట్లో చైతన్య నారాయణ వేళల్లో ఉన్నారు. డిగ్రీలో 60% ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. అంటే మనం డబ్బు చదువుకోవడం కాదు, డబ్బును కొనుక్కోవడం. ఇది సోషలిజంలో ఉండదు. అంబానీ కొడుకైనా కూతురైనా, నీ కొడుకు నా కొడుకు, నీ కూతురు నా కూతురైనా ఒకే బడిలో చదవాల్సి ఉండే, ఒకే చదువు చదవాల్సి ఉండే, తేడా ఉండదు సోషలిజంలో వస్తే. అలాగే అందరికీ వైద్యం హక్కుగా ఉంటుంది. నీకు డబ్బులుంటే పోయి వైద్యం చేయడం కాదు, ముందు వైద్యం చేయాలా, నీ దగ్గర డబ్బులుంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. అది సోషలిజం. వైద్యం హక్కుగా ఉంటుంది, ఉద్యోగం హక్కుగా ఉంటుంది, పింఛను హక్కుగా ఉంటుంది, ఇల్లు హక్కుగా ఉంటుంది. ఇది సోషలిజం వస్తే. ఈ హక్కులన్నీ ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా వీటిని ఆదేశిక సూత్రాలను రాశాం. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అందుకని మనకి స్కీముల రూపంలో అప్పుడప్పుడు కొన్ని ఇస్తుంటారు. అట్లా కాదు, సోషలిజంలో ఇవన్నీ హక్కులుగా ఉంటాయి. అది ప్రజలకు అందరికీ పనికొచ్చేది. ఇంతటి చోట ఆగదు సోషలిజం. ఈరోజు సమాజంలో ఆడవాళ్ళని తక్కువగా చూస్తున్నారు. ఆడవాళ్ళని ఇంటి పనికి, పిల్లలను కనడానికి, అంటుకోవడానికి వీటికి పరిమితం కావాలని చెప్పేసి మోడీ గారు అంటున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హోదా సమాజంలో కల్పించదు సోషలిజం. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది పనిలో లేరు మన దేశంలో. మన దేశంలో పనిచేసే వాళ్ళల్లో మగవాళ్ళలో 71% మంది పనిచేస్తున్నారు. అంటే పిల్లలు ముసలి వాళ్ళని పక్కన పెడితే. చైనాలో 72 మంది పనిచేస్తున్నారు. ఆడవాళ్ళు చైనాలో 70% పనిచేస్తున్నారు. భారతదేశంలో 14 మందే పనిచేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇళ్లలో కూర్చోబెట్టారు వాళ్ళు. మీరు పిల్లల్ని పెంచుకోండి, శివాజీలాగా, రాణా ప్రతాపుడిలాగా, వీళ్ళలాగా పెంచుకోండి అని చెప్పేసి మగాళ్ళు ఏం చేస్తుంటారు? మగాళ్ళు ఎలాగ పెంచుతారు? మళ్ళీ ఆడవాళ్ళు పిల్లల్ని కానీ మగవాళ్ళలాగా పెంచాలట, ఆడవాళ్ళలాగా మళ్ళీ పెంచరు, మగవాళ్ళలాగా పెంచాలట. అంటే ఇటువంటి పద్ధతిలో ఆడవాళ్ళని ఇంటికి వీటికి పరిమితి చేసి, అందుకని మన దేశం సూపర్ పవర్ అయ్యే అవకాశమే లేదు. 100% పనిలో ఉంటే బాగా ఉత్పత్తి జరుగుద్ది. ఆడవాళ్ళని ఎంతమందిని ఇంటి దగ్గర కూర్చోబెట్టి నీకు ఉత్పత్తి ఎట్ట జరుగుద్ది, పరిశ్రమలు ఎట్ట పనిచేస్తాయి, కొత్త పరిశ్రమ ఎట్ట. మన దేశం ఆడవాళ్ళని పనిలో పెట్టకుండా, వాళ్ళకి తగిన జీతం ఇవ్వకుండా, వాళ్ళకి తగిన మర్యాద ఇవ్వకుండా ఈ దేశం సూపర్ పవర్ అయ్యే సమస్య లేదు, అభివృద్ధి అయ్యే సమస్య లేదు. మన దేశంలో ఇంకో సమస్య కూడా ఉంది. అదేమిటి? కుల వ్యవస్థ. ఈరోజు ఈ కుల వ్యవస్థ వల్ల ఏంటంటే శ్రమ చేసేవాడిని గౌరవించడం, మనం సోమరిపోతిగా ఉండేవాడికి గౌరవం ఎక్కువ, చొక్కా నలగకుండా ఉండేవాడికి గౌరవం ఎక్కువ, కష్టపడేవాడికి. ఈరోజు పాయిఖానాలు ఓడిసి, అట్లాంటి కసువు ఓడిసి రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు దళితులు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎందుకు ఉండాలి? సోషలిజంలో వాళ్ళకి తక్కువ జీతం ఇస్తారు. సోషలిజంలో వ్యత్యాసం కాదు. వాస్తవంగా అయితే సోషలిజం మొదట్లో ఇటువంటి పనులు చేసే వాళ్ళకి అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తారు. ఎందుకని? ఇలా గౌరవం పెరుగుద్ది, ఆ పిల్లల్ని చదివించుకుంటారు. ఆ రకంగా సమాజం ఆఖరికి బ్రాహ్మలో కమ్మారెడ్డి కూడా ఈ పనికి వచ్చేస్తారు, ఎందుకు? ఎక్కువ జీతం కాబట్టి. ఇప్పుడు రావడం లేదు. అట్ట అవమానం. ఈరోజు అమెరికాలో కూడా నల్లవాళ్ళు తక్కువగా చేస్తారు. మనం అనుకుంటాం ఇక్కడ దళితులు హీనంగా ఉన్నారు, మనం అందరూ గొప్పవాళ్ళమని. ఈ గొప్ప వాళ్ళందరూ అమెరికాలో దళితుల్లాగానే ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఇక్కడ తెల్లవాళ్లే ఉండాలా, మీ గోధుమ రంగు వాళ్ళు ఉన్నారే మీరు మురికి వాళ్ళు, మీరు ఇక్కడ ఉండేదానికి లేదని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడంతా కాలర్ ఎగరేసుకొని పోయిన వాళ్ళందరూ అక్కడ పోయి అవమానంగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి దేశాలు ముందుకు పోవు. చైనాలో పనికి గౌరవం ఉంటుంది, పనిచేసేవాడికి గౌరవం ఇస్తారు.
మన దేశంలో కూడా పనిచేసేవాడికి ఏ పని చేసిన వాడికి గౌరవం ఇచ్చారనుకోండి సూపర్ పవర్ అవుతుంది. మన దేశంలో సూపర్ పవర్ అయ్యే అవకాశం లేదు. అందుకని సోషలిజం వస్తే కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, అందరినీ సమానంగా చూసే వ్యవస్థ వస్తుంది. సమానంగా చూడటం అంటే ఏదో మాట తీరు కాదు, ఆర్థిక విషయాల్లో, సామాజిక విషయాల్లో, వీటన్నిటిలో ఉంది. ఈ దేశంలో ముస్లింలు అంటే గౌరవం లేదు, ఈ దేశంలో మైనార్టీలు అంటే గౌరవం లేదు, దళితులంటే గౌరవం లేదు, హీనంగా చూసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకే కులంలో ఉపకులంలో తేడాలు ఉన్నాయి, అటువంటి వ్యత్యాసాలు. ఇదే పరిస్థితి అమెరికాలో ఉంది. మెక్సికో వాళ్ళంటే చాలా చులకనగా చూస్తారు, ఇండియా వాళ్ళంటే చులకనగా చూస్తారు. ఆడవాళ్ళు ఎవరన్నా బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టుని చెరిపేసి, ఈ మధ్య అక్కడ దేవాలయం కడితే ఎదుగు దేవాలయం కట్టారని చెప్పేసి దాన్ని ధ్వంసం చేసేదానికి ప్రయత్నం చేశారు. నిన్న నైజీరియాను నాశనం చేసేస్తానని ట్రంప్ అంటున్నాడు. నల్లవాళ్ళంటే అసలు లెక్కే లేదు. కాబట్టి పెట్టుబడిదారి విధానం ఎక్కడుంటే ద్వేషం అక్కడ ఉంటుంది, ఒకరినొకరిని రెచ్చగొట్టి ద్వేషం ఉంటుంది. సోషలిజంలో అది ఉండదు. మరి ఎప్పుడు వస్తుంది సోషలిజం? ఒక భాగం. పెట్టుబడిదారి విధానం ఎప్పుడు బాధ్యత? ఇంకో భాగం. ఎప్పుడు వచ్చినా ఇట్లాంటి వ్యవస్థ ఉండాలా, లేకపోతే అట్లాంటి వ్యవస్థలు కావాలని చెప్పేసి మన ముందున్న ప్రశ్న. అందుకని అక్టోబర్ రెవల్యూషన్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పనిని బట్టి, మనం చేసే ఉద్యమాన్ని బట్టి ఎంత తొందరగా వస్తుంది, ఎంత ఆలస్యంగా వస్తుంది నిర్ణయం అవుద్ది. కానీ పెట్టుబడిదారు విధానం అనేది ఈ ప్రజల సమస్యను పరిష్కరించలేదు, సోషలిజం మాత్రమే పరిష్కరిస్తుంది. సోషలిజం వచ్చినప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న అనేక రకాలైన వ్యత్యాసాలు, తగాదాలు, దోపిడీలు, అన్యాయాలు ఇటువంటివన్నీ పోతాయి అని చెప్పేసి అది మాత్రం ఖాయం. ఆ నమ్మకంతో మనం మన దేశంలో కూడా ఈ అక్టోబర్ విప్లవ సందర్భంగా అటువంటి ఉద్యమాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు పోవడానికి మీరందరూ పూనుకుంటారని, మనం ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ప్రజలకు ఈ విషయాలను చెప్పేదానికి మనం కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.